హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం దేశంలో అకస్మాత్తుగా వస్తున్నటువంటి ఒక విచిత్ర పరిణామం. దీని వెనకాల కుట్రుందా? ఇది ఒక సహజ సిద్ధంగా భావించాలా? లడాఖ్లో జరిగినటువంటి పరిణామం, తాజాగా ఉత్తరాఖండ్లో రైజ్ అవుతున్నటువంటి ఆందోళనలు. మొన్న ఈ మధ్యనే రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు, భారతదేశంలో ఓట్ చోర్ అనేటటువంటి అంశం మీదన యువతలో తీవ్ర ఆగ్రహం ఉంది, దాని మీద రోడ్డు ఎక్కబోతున్నారు, నేపాల్ లాంటి పరిణామాలు సంభవిస్తాయి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, ఇంట్లోనే ఉండిపోయే పరిస్థితి వస్తుంది అన్నటువంటిది వార్నింగ్ ఇచ్చారు. రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వస్తాయని. తాజాగా చూస్తే లడాఖ్లో అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆందోళన చివరికి 4 ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది, కాల్పుల దాకా దారితీసినటువంటి పరిస్థితి. మరోవైపున ఉత్తరాఖండ్లో కొత్త తరహా ఆందోళనలు ప్రారంభమైంది. అట్లాగే బీహార్ ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం కూలిపోవడం ఖాయం, మోడీ దిగిపోవడం ఖాయం అన్నటువంటిది మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటన. ఇది జన్జీ ఉద్యమం కిందనే చూడాలా? ఈ దేశంలో జన్జీ ఉద్యమం ప్రారంభం అయినట్టు అనుకోవాలా? ఏం జరుగుతుంది? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే మీకు, ప్రేక్షకులకు నమస్కారాలండి. సరే, ఈ లడాఖ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఇండివిజువల్ ఆస్పెక్ట్లో చూడాలా లేకపోతే కుట్ర కోణంలో చూడాలా? దాని డౌటే లేదండి, ఇది కుట్ర కోణంలో చూడాలి ఇది. ఎందుకంటే సోనం వాంగ్చుక్ గత 15 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు, ఎవరు పట్టించుకోలేదు. గతంలో ఢిల్లీకి వచ్చి నిరాహార దీక్ష చేసే ప్రయత్నం చేశాడు, ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఏదో ఒక విధ్వంసం సృష్టించాలి, అప్పుడు కానీ వాళ్ళు చేస్తోంది బయట రాదు అన్నటువంటి ఒక ఆలోచనతో ఇది జరిగింది. రెండు, మనం చూస్తే కనుక రమోన్ మ్యాగ్సెసే అవార్డ్స్ ఎవరెవరికి వచ్చినాయో వాళ్ళందరూ కూడా సమాజంలో ఏదో విధమైనటువంటి అస్థిరత, ఒక విధమైనటువంటి అలజడి సృష్టించేటువంటి ప్రయత్నమే అందరూ చేస్తున్నారు. మనకు ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ చూసాం, అతను స్టార్ట్ చేసింది మనకు కరప్షన్కి వ్యతిరేకంగా మనకు ఒక ఉద్యమం తీసుకొచ్చి చాలా క్లీన్ పాలిటిక్స్ ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పేసి అతను చెప్పులు వేసుకొని రావడం, ఇటువంటివన్నీ డ్రామా చూసాం. కానీ అల్టిమేట్గా ఏం చేసాం, మనకు తెలిసింది ఏంటి, కొన్ని వేల కోట్ల ఘోటాలా జరిగింది అక్కడ మనం చూస్తాం. అలాగే మనకు ఖలిస్తానీలను ఎలా పట్టి పోషించడం మనం చూసాం, లిక్కర్ కుంభకోణం ఏంటో మనం చూసాం. సో ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన తర్వాత దానిని ఆసరగా చేసుకొని దానిని ముందర పెట్టుకొని వెనకాల చాలా భయంకరమైనటువంటి కుట్రలు నడిపించేటువంటి ఒక టూల్ కిట్ అనేది మనం చాలా కాలంగా చూసాము, అదే ఇప్పుడు కూడా చూస్తాం. మీరు కళ్ళు మూసుకొని చెప్పచ్చు, మ్యాగ్సెసే అవార్డు వచ్చిన ప్రతి వ్యక్తి కూడాను ఇటువంటి చర్యలకే పాల్పడ్డారు. అదే పరిస్థితి ఈరోజు సోనం వాంగ్చుక్ చేస్తున్నాడు. సోనం వాంగ్చుక్ ఇన్ఫాక్ట్ మనం చూస్తే కనుక ఆర్టికల్ 370 సవరణ జరగక ముందర మనకు ఆల్మోస్ట్ 30-40 ఏళ్లుగా లదాఖ్లో ఉన్నటువంటి ఏకైక డిమాండ్ ఏంటంటే మాకు యూనియన్ టెరిటరీ స్టేటస్ కావాలి అని కోరుకున్నారు. ఇన్ఫాక్ట్ లదాఖ్ యూనియన్ టెరిటరీ పార్టీలు 2-3 పార్టీలు పుట్టుకొచ్చినాయి, వాళ్ళు కొన్ని ఎమ్మెల్యేలు కూడా గెలుచుకున్నారు గతంలో. అటువంటి పరిస్థితి ఆర్టికల్ 370 సవరణ తర్వాత చాలా సంతోషంగా ఉన్నటువంటి ప్రాంతము ఇప్పుడు సడన్ గా కొత్త డిమాండ్స్, షెడ్యూల్ 6 అని, తర్వాత మనకు స్టేట్హుడ్ కావాలని, ఇటువంటి డిమాండ్స్ కోరడం. వాళ్ళు మొత్తం తిప్పి కొడితే 3.5 లక్షల మంది లేరు, 3-3.5 లక్షల మంది జనాభా ఉంటారు. అంతకంటే ఎక్కువ జనాభా, 2 కోట్ల జనాభా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో గొడవలు లేవు. ఇన్ఫాక్ట్ అక్కడ వేర్పాటువాదం అంత భయంకరంగా ఉన్నటువంటిది, పాకిస్తాన్ పెట్టి పోషిస్తున్నటువంటి ప్రాంతం. ఉమర్ అబ్దుల్లా గెలిచిన తర్వాత పొలిటికల్ గా దాన్ని ఏదో స్థాయికి తీసుకెళ్ళి ఉండొచ్చు. అక్కడ ఎటువంటి స్టేట్ కోసం ఉద్యమాలు లేవు, మాకు అర్జెంటుగా మాకు స్టేట్ కావాలని చెప్పనే ఉద్యమాలు జరగట్లేదు. ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇది అర్థం చేసుకోవాలి. 2, జెన్ జీ అనేది ఒక ఊతపదం దొరికింది. నిజంగా మనం జెన్ జీ ఉద్యమాలన్నీ మీరు చూసారంటే బంగ్లాదేశ్ తీసుకుందాం. బంగ్లాదేశ్ లో వాళ్ళు ఏ అంశం మీద ఉద్యమించారు? వాళ్ళు రిజర్వేషన్ తగ్గించండి అన్నారు. ఎందుకంటే 1971లో మనకు ఈస్ట్ పాకిస్తాన్ కి భారతదేశానికి మధ్య జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత అప్పుడు పోరాటంలో ముక్తి బాహినీలో పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆ ప్రాంతపు వ్యక్తులకు, వాళ్ళ కుటుంబాలకు రిజర్వేషన్స్ అప్పుడు క్రియేట్ చేసింది. అది ఇప్పుడు బహుశా అవసరం లేకపోవచ్చు, 2వ తరం 3వ తరం మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు. కాబట్టి అది తీసేయండి అని చెప్పేసి అక్కడ ఉద్యమం జరిగింది. అంటే పిల్లలకి ఏంటి, మాకు ఉద్యోగాలు సరిగా రావట్లేదు, రిజర్వేషన్లు తీయండి అని, అంతే వాళ్ళ డిమాండ్. దానిని హైజాక్ చేసి షేక్ హసీనాని తీసేంత వరకు ఎలా వెళ్ళింది
అంటే పిల్లల్ని ముందర పెట్టుకొని వేరే వెనక నుంచి ఏవో శక్తులు మొత్తం ఆట నడిపించాయి. ఇమ్మీడియట్ గా చూస్తే కనుక జార్జ్ సోరోస్ డీప్ స్టేట్ కి సంబంధించినటువంటి వ్యక్తి మహమ్మద్ యూనిస్ తీసుకొచ్చి పెట్టారు. నేపాల్ చూద్దాం, నేపాల్ అదే పరిస్థితి. పిల్లల యొక్క కోరిక ఏంటి? ఇంటర్నెట్ లో మనకు గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ సస్పెండ్ చేసింది ప్రభుత్వం. సస్పెండ్ చేసినందుకు కూడా మాకు రెస్టార్ట్ చేయండి అని కూడా పెట్టే వాళ్ళ డిమాండ్. అంటే ఏం లేదు, రాత్రికి అవన్నీ రెస్టార్ట్ చేసింది ప్రభుత్వం. మరుసటి రోజు వాళ్ళకి ఏం డిమాండ్ లేదే. చిన్నపిల్లలు కాలేజీలు చదువుకుంటున్నటువంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి విధ్వంసం సృష్టించి వాళ్ళ మాజీ ప్రధాని భార్యని తగలబెట్టి ఇటువంటివన్నీ ఎందుకు చేస్తారు? చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పేరిట నడిపినటువంటి ఉద్యమం, జెన్ జీ పేరిట నడిపినటువంటి ఉద్యమం. అదే పరిస్థితి లదాఖ్ లో చేసేటువంటి ప్రయత్నం సోనం వాంగ్చుక్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, దీని వెనకాల ప్రేరణ అంతా కూడా సోనం వాంగ్చుక్ అని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం స్టేట్మెంట్ కూడా ఇవ్వడం మనం చూసాం. నా 35 రోజులు నిరాహార దీక్ష చేస్తానన్నటువంటి వ్యక్తి 15 రోజుల దాకా ఎవరు స్పందించకపోతే, ఎవరు పట్టించుకోకపోతే సడన్ గా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈ విధ్వంసం సృష్టించడం మనం చూసాం. ముందు రోజు రాత్రి కాంగ్రెస్ కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్ లో కలిసి మరుసటి రోజు ఏం చేయాలి అని వాళ్ళు మొత్తం ప్లాన్ చేసుకొని ఈ ధర్నా చేశారు. ఇన్ఫాక్ట్ సాయి గారు, నేను 5 రోజుల క్రితం లదాఖ్ లో ఉండి వచ్చాను. చాలా చాలా శాంతియుతంగా, చాలా అద్భుతంగా ఉంది ఆ ప్రాంతం అంతా. ఇన్ఫాక్ట్ మొన్న ఆదివారం కాకుండా, అంటే 3 రోజుల ముందర ఆదివారం కాకుండా అంతకంటే ముందర ఆదివారం లదాఖ్ మ్యారథాన్ జరిగింది. మామూలుగా అయితే మన ప్రాంతాల్లో మనకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో అయితే మన పల్లె ప్రాంతాలు కాబట్టి ఇక్కడ మనం ప్లేన్స్ కాబట్టి ఇక్కడ మనం పరిగెత్తగానే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అది కొండ ప్రాంతం, అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. 13,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ మ్యారథాన్ వెళ్ళాలంటే చాలా శక్తి ఉండాలి, ఆ కెపాసిటీ చాలా ఉండాలి. అందుకని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వచ్చారు, దేశవ్యాప్తంగా కూడా చాలా మంది వచ్చారు. ఈ అద్భుతంగా మ్యారథాన్ జరిగింది. అలాగే మనకు అక్కడ లదాఖ్ ఫెస్టివల్స్ అవుతున్నాయి, ఒక్కొక్క గోంపాక్ సంబంధించిన ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో కొన్ని వేల సంఖ్యలలో పిల్లవాళ్ళు, మన యంగ్స్టర్స్ అందరూ కూడాను బైక్స్ లో వెళ్తారు. బైక్స్ చాలా ఫేమస్. బైక్స్ లో అంటే చాలా ఎత్తైన శిఖరాలు కాబట్టి కార్డుంగ్లా పాసు, ఉన్మింగ్లా పాసు ఇటువంటివి ప్రపంచంలోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్స్. దాంట్లో వీళ్ళు వెళ్ళి అక్కడ సరదాగా గడిపొస్తారు. వేల సంఖ్యలో వస్తున్నారు. శాంతియుతంగా ఉన్న దాంట్లో ఈ చుచ్చు రగల్చడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకి అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది సోనం వాంగ్చుక్. సోనం వాంగ్చుక్ వెనకాల ఫండింగ్ ఏంటో మనకు అర్థం చేసుకోవచ్చు. ఇతను మొహమ్మద్ యూనిస్ తో కలిసినటువంటి ఫోటోలు ఉన్నాయి. రీసెంట్ గా కొన్ని వారాల క్రితం పాకిస్తాన్కి వెళ్ళి వచ్చాడు అతను. పాకిస్తాన్ లో పర్యావరణ గురించి చర్చ చేసి వచ్చాడు అతను. ఇన్ఫాక్ట్ మన దేశంలో పర్యావరణ పొల్యూషన్ లేనటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే లదాఖ్. లదాఖ్ లో ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు, చాలా క్లీన్ గా ఉంటుంది. అందుకని అక్కడ హ్యాండ్లే అన్నటువంటి ప్రాంతంలో మన అబ్జర్వేషన్ టవర్ పెట్టి, ఇన్ఫాక్ట్ మీరు ఎప్పుడైనా వీలైనప్పుడు వెళ్ళండి సాయి గారు. హ్యాండ్లేకి వెళ్తే మీకు రాత్రిపూట కరెంట్ ఉండదు, ఒక్క బల్బ్ కూడా వెలగదు అక్కడ. అది ప్రభుత్వ నిర్ణయం. అది మీకు మొత్తం ఆకాశం హొరైజన్ నుంచి పైదాకా ప్రతి చుక్కలు కూడా చాలా స్పష్టంగా కనిపించే ఏకైక ప్రాంతం దేశంలో లదాఖ్. అక్కడ మన శాటిలైట్ అబ్జర్వేషన్, మన టెలిస్కోప్ పెట్టుకున్నాం. నిర్మలా సీతారామన్ గారు వెళ్ళి అక్కడ ఇనాగ్రేట్ కూడా చేసి వచ్చారు. అంతటి అద్భుతమైన ప్రాంతంలో, పొల్యూషన్ లేని ప్రాంతంలో ఎన్వైరన్మెంటల్ యాక్టివిజం ఇతను ఎందుకు చేస్తున్నాడు? అక్కడ అభివృద్ధి తీసుకొచ్చే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. అన్ని రాష్ట్రాలకి మనం ట్రైన్ సర్వీసెస్, మన రైల్వే నెట్వర్క్ ఉండాలి అని చెప్పి మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. మిజోరాంలో లేటెస్ట్ గా వచ్చిన ఒక వారం క్రితం మనం చూసాం. ఇంతకాలం లేదు, 80 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లేనటువంటి రాష్ట్రంలో కూడా ఈ రోజు మనం అన్ని టనల్స్ పెట్టి అక్కడ మిజోరాంకి ట్రైన్ తీసుకెళ్ళగలిగాం. అలాగే మనకు కాశ్మీర్ కి మనం అంటే కాజీగుండ్ నుంచి బారాముల్లా దాకా ఉండేది, కానీ జమ్మూ నుంచి కాజీగుండ్కి ఉండేది కదా ట్రైన్. ఇప్పుడు జమ్మూ నుంచి శ్రీనగర్ దాకా ట్రైన్ పడిపోయింది. ఒక లదాఖ్ ఒకటి మిగిలిపోయింది. లదాఖ్, సిక్కిం ఇటువంటి 2-3 రాష్ట్రాలు మిగిలిపోయినాయి. అక్కడ కూడా పని నడుస్తోంది. దానిని వ్యతిరేకిస్తున్నాడు సోనం వాంగ్చుక్. ఎందుకు? రేపటి రోజు రైల్వే ట్రాక్ కనుక లదాఖ్ పడితే, మనం ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, చైనాతో ఘర్షణ వచ్చినప్పుడు మన సైనికులని కావచ్చు, మన మందు సామాగ్రి కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఆహార వస్తువులు కావచ్చు, ఇంకేదైనా ఇతరత్ర వస్తువుల్ని చాలా త్వరితగతిన, చాలా పెద్ద సంఖ్యలో, పెద్ద మోతాదులో మనం తీసుకువెళ్ళచ్చు. అందుకని అపోజ్ చేస్తున్నాడు. దీనివల్ల లాభపడేది ఎవరు? ఇది అర్థం చేసుకోవాలి. అలాగే మనం చూస్తే కనుక సోలార్ ప్యానెల్స్ అక్కడ పెడదామని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది. సోలార్ ప్యానెల్స్ ఏంటి, పొల్యూషన్ ఇవ్వదే మీకు. అక్కడ మీకేమి మనకి ఏంటంటే థర్మల్ కోల్ బొగ్గుతో కూడినటువంటి పరిస్థితి ఏం కాదు అది. సోలార్ ప్యానెల్స్ పడి ఉంటాయి అక్కడ. కొన్ని వేల చదరపు కిలోమీటర్లలో
ఒక్క మనిషి ఉండడు, ఒక పిట్ట ఉండదు, ఒక వ్యక్తి ఉండడు, అక్కడ ఒక జంతువు ఉండదు, గడ్డి మొలవదు. ఒక లే లాంటి ప్రాంతంలో కొద్ది గొప్ప మీకు గడ్డి కనిపిస్తుంది, కానీ కొండ మీదకి ఎక్కే కొద్దీ మీకు అసలు ఆక్సిజన్ ఉండదు అక్కడ. కాబట్టి ఏమి పెరగదు అక్కడ. మీరు సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే కనుక ఎంతో విద్యుత్ని మనం జనరేట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ లదాఖ్ లో ఉన్నటువంటి పొటెన్షియల్ మొత్తం మనం కనుక అక్కడ సోలార్ ప్యానెల్స్ వేసి ఆ ప్రాంతం అంతా నిజంగా మనం ట్యాప్ చేయగలిగితే ఉత్తర భారతదేశానికి మొత్తానికి క్లీన్ విద్యుత్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఒక లదాఖ్ లోనే ఉంది. దానిని అపోజ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ సోలార్ ప్యానెల్ సంబంధించి చైనా ఆధిపత్యం ఉన్నది, భారతదేశంలో అది రాకూడదు. రెండు, క్లీన్ ఎనర్జీ వస్తే కనుక ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ తాను చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, పర్యావరణకు చాలా దోహదపడేటువంటి సోలార్ ప్యానెల్ ఎందుకు అపోజ్ చేస్తున్నాడు అంటే ఏ లాబీకి ఒత్తాసపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అసాంఘిక శక్తుల వల్ల ఈరోజు అక్కడ ఈ గొడవలను జరుగుతున్నాయి. వాళ్ళ డిమాండ్ అంతా యూనియన్ టెరిటరీ కావాలన్నారు. యూనియన్ టెరిటరీ వచ్చిన తర్వాత ఈ విధ్వంసం సృష్టిస్తున్నారు. షెడ్యూల్ 6 గురించి వాళ్ళు లేవనెత్తారు. షెడ్యూల్ 6 అన్నది ఆ రాష్ట్రానికి వర్తించదు. ఎందుకంటే షెడ్యూల్ 6 అనేది ట్రైబల్ సంబంధించింది. బుద్ధిస్టులు ట్రైబల్ కింద ఎప్పుడు పరిగణించరాదు. 2000 సంవత్సరాల పైబడి వాళ్ళ బౌద్ధం ఉన్నటువంటి, చాలా సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతం అదంతా. దాన్ని ట్రైబల్స్ కింద జమ కట్టడం చాలా తప్పు, సిద్ధాంతపరంగా చాలా తప్పు. రెండు, ఇన్ఫాక్ట్ జీసస్ క్రైస్ట్ అన్న వ్యక్తి ఒక నిజం హిస్టారికల్ ఫిగర్ అని నమ్మే వాళ్లకు, అతను అటువంటి వ్యక్తి ఉన్నారు అని నమ్మే వాళ్లకు, అతను మన జమ్మూ కాశ్మీర్కి వచ్చి ఇక్కడ అతను యోగం అభ్యసించి బౌద్ధం నేర్చుకుని అక్కడ తర్వాత వెళ్ళి క్రిస్టియానిటీ స్టార్ట్ చేశాడని వాళ్ళు నమ్ముతారు. అతను వచ్చినటువంటి ఏదైతే మన మొనాస్ట్రీ ఉందో దాని పేరు ఆల్చీ మొనాస్ట్రీ అని ఇప్పుడు కూడా లదాఖ్లో ఉంటుంది. కాబట్టి అంతటి ప్రాచీనమైన సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని ఒక ట్రైబల్ జాబితాలో వేయడం అనేది చాలా తప్పు. ఒకటి. రెండు, దాంట్లో 45-46% షియా ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళని మీరు ట్రైబల్స్ ఎలా జమ కడతారు మీరు? ఇది పెద్ద జరిగేటువంటి పని కాదు. మూడు, అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే కనుక మనకు ఈ ఈశాన్య రాష్ట్రాల్లో షెడ్యూల్ 6 అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టేవాడు. బ్రిటిష్ వాళ్ళు పెట్టేసరికి మిగతా మన దేశంలో ఉన్న చట్టాలు ఏవి అక్కడ వర్తించవు. దాంతో ఏమైంది, 20-30 సంవత్సరాల్లో ఆ ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్ 100% కన్వర్షన్ చేసేసారు, ఈసాయికరణ చేసేసారు. ఇప్పుడు అదే కుట్ర ఇక్కడ మొదలు పెడుతుంది. మన సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా కన్వర్షన్స్ విపరీతంగా జరుగుతుంది. మీరు చూస్తే ఈరోజు పంజాబ్లో సిక్కులను టార్గెట్ చేస్తుంది, పగిడీలు వేసుకొని అక్కడ కన్వర్షన్స్ జరుగుతున్నాయి. బౌద్ధులు పాపం వాళ్ళ అన్నం పొన్నం ఎరిగినటువంటి అమాయకులు, వాళ్ళని ఈజీగా ప్రలోభ పెట్టి వాళ్ళని కన్వర్ట్ చేయడానికి షెడ్యూల్ 6 అడుగుతున్నారు. షెడ్యూల్ 6 వస్తే కనుక మన చట్టాలు ఏమి అక్కడ వర్తించవు. వాళ్ళు చాలా సునాయాసంగా వాళ్ళందరినీ కూడా క్రిస్టియన్ కింద కన్వర్ట్ చేసేయచ్చు. ఆ కుట్ర జరుగుతుంది. ఈరోజు నేపాల్లో విపరీతంగా కన్వర్షన్స్ జరుగుతుంది. ఆ అజెండా కోసం అని చెప్పి షెడ్యూల్ 6 మాట ఎత్తుతున్నారు. షెడ్యూల్ 6 లదాఖ్ ఇస్తే కనుక కార్గిల్ ప్రాంతంలో ఉన్నటువంటి షియా ముస్లిమ్స్ ఇరాన్ ప్రభావంతో అక్కడ షరియా లా పెట్టబోతున్నారు. మన భారత రాజ్యాంగ చట్టాలు ఏవి అక్కడ షరియా లా పనిచేస్తున్నారు. ఇది కావాలా మనకు? కాబట్టి మతపరమైన ఇష్యూస్ కావచ్చు, పర్యావరణకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అన్నిటికంటే కీలకమైనది మన దేశ రక్షణకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు. ఎన్ని యాంగిల్స్ చూసినా కానీ షెడ్యూల్ 6 స్టేట్ అక్కడ ఇవ్వకూడదు అన్నటువంటి విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కానీ ఈ అజెండాని తీసుకువెళ్ళి ప్రజల్లో ఒక విధమైనటువంటి భావోద్వేగం అంతా కూడా దాన్ని రెచ్చగొట్టి ఈ ఘటనలు పురిగొల్పుతున్నటువంటి వ్యక్తులు, సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. భారత ప్రభుత్వం చెప్పనేది చెప్పింది, బట్ చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, FCRA అతను ఫారెన్ రెమిటెన్సెస్ ఏవైతే వచ్చినాయో అది దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ భారత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఎవరు ఫండ్ చేస్తున్నారో, ఎక్కడి నుంచి పైసలు వచ్చింది, ఈ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. సరే, దానికి వాళ్ళు ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు, ఏదో చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ అది విప్రోకి వెళ్తాయి పైసలు, విప్రో అజీం ప్రేమ్జీ ఇటువంటి చాలా వాటికైనా ఫండింగ్ చేశారు గతంలో. కాబట్టి లేదా ఇన్ఫోసిస్ దగ్గర నుంచి రావచ్చు ఫండింగ్, మన లోకల్ ఫండింగే రావచ్చు, కానీ వాళ్ళకి ఇంకెవరో పైసలు ఇచ్చి వీళ్ళని ఫండింగ్ చేయమని చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ బేసిక్ ఏంటంటే అతను ఒక పెద్ద ఫ్రాడ్, పెద్ద దేశ ద్రోహి అన్నది విషయం మనం అర్థం చేసుకోవాలి. అతను రమారమి 7,000 కనాల్స్, అంటే కనాల్ లెక్కలో ఉంటారు, ఎందుకంటే ఎకరాల కింద మాట్లాడుకోండు, 7,000 కనాల్స్ భూమి ప్రభుత్వం నుంచి తీసుకున్నాడు. యూనివర్సిటీ కడతానని చెప్పి ఎన్ని సంవత్సరాలైనా కానీ కూడా అక్కడ ఆఖరికి తన యూనివర్సిటీకి UGC అక్రెడిషన్ కూడా అప్లై కూడా చేయలేదు, దాన్ని కబ్జా చేస్తూ కూర్చున్నాడు. ఆఖరికి ప్రభుత్వం విసిగిపోయి అతని దగ్గర మళ్ళీ వెనక్కి తీసుకుంది. అందుకని ఒక పర్సనల్ ఏంటంటే ఒక
ఈర్ష్యతోటి అసూయతోటి కక్షపూరితమైనటువంటి ఒక భావనతోటి ఈ విధ్వంసం అంతా సృష్టిస్తున్నారు. సో తన వ్యక్తిగత లాభాల కోసము తనని ఎవరైతే ఫండింగ్ ఇస్తున్నారో వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ ఇటువంటి విధ్వంసం సృష్టించాడు. సో అన్ఫార్చునేట్లీ మనకు అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ కానీ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఇటువంటి ఘటనలు ఇటువంటి పరిస్థితులు రాబోతున్నాయని వాడు ముందుగానే పసిగట్టవచ్చు. 15 రోజులు ఇతను నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఎప్పుడో తీసుకెళ్ళి తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చు. ఎందుకు పెట్టలేదు? మనం రోసయ్య గారికి మనం చూసాం కదా, కేసీఆర్ గారు ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే తీసి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేసి దాన్ని మొత్తం ఆపేయగలిగారు. ఎప్పుడైతే కంటిన్యూ చేయడానికి మీరు ప్రభుత్వం ఊరుకుంటుందో అపేక్షిస్తుందో అప్పుడు దాని పరిణామాలు ఎలా ఉంటాయి చెప్పడం చాలా కష్టం. అక్కడ కూడా అదే జరిగింది. 2 వృద్ధులు వాళ్ళని హాస్పిటలైజ్ చేయవలసి వచ్చింది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి క్లిష్ట పరిస్థితులు ఉండేసరికి భావోద్వేగాలు పెరిగిపోయి దానిని ఎన్కాష్ చేసుకున్నారు. ముందర జెన్జీ పేరు పెట్టి వెనకాల ఈ శక్తులన్నీ కూడా ఆ మొత్తం అంతా కూడా ఆ ప్రాజెక్ట్ ని నడిపిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం వాళ్ళకి షెడ్యూల్ 6 కానీ స్టేట్ రూట్ కానీ ఇవ్వకూడదు అన్నది నా అభిప్రాయం, నా విన్నపం. కాకపోతే వాళ్ళకు ఎన్నికలు ఉన్నాయి, వాళ్ళకు అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంది, వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ వాళ్ళే నిర్ణయించుకోవచ్చు. వాళ్ళకి ఎక్కడ స్కూళ్ళు కావాలి, ఎక్కడ హాస్పిటల్స్ కావాలి, ఎక్కడ డ్రైనేజ్ కావాలి, నీటి సరఫరా ఎక్కడ కావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ వాళ్ళే సదుపాయాలు కుదుర్చుకోవచ్చు. అది వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉన్నది. దానికి ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులే ఉన్నారు. ఇన్ఫాక్ట్ బీజేపీ ఓడిపోయి ఈరోజు కాంగ్రెసే ఉన్నది, దాని మొత్తం కాంగ్రెస్ అధీనంలో ఉన్నది. ఆ కౌన్సిలర్ లేక్ సంబంధించిన కాంగ్రెస్ కౌన్సిలరే నిన్న ఈ విధ్వంసానికి మొత్తం కారకుడు అని చెప్పి మనం చూసాం, అతని ఫోటోలు వీడియోలు కూడా చూసాం. కాబట్టి డెమోక్రసీ వాళ్ళకు మొత్తం నిరాకరించి, వాళ్ళకు ఓటు హక్కులను నిరాకరించి వాళ్ళని ఏదో హింస పెడుతున్నారన్నది చాలా తప్పది. వాళ్ళ ఎంపీని వాళ్లే అనుకుంటున్నారు. కార్గిల్లో ఉన్నటువంటి ఒక షియా ముస్లిం ఈరోజు లదాఖ్ ఎంపీగా గెలిచించాడు ఆయన. అంతకంటే ముందర మనకు తెలుసు జామియాంగ్ అక్కడ ఎంపీ, అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఎంపీ గెలిచారు. బీజేపీని ఓడించి వాళ్ళు వేరే క్యాండిడేట్ని ఎన్నుకున్నారు ఈసారి. అంటే డెమోక్రసీ బాగానే నడుస్తుంది కదా అక్కడ, ఎవరు అడిగారు వాళ్ళని. కాకపోతే ఈ దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకూడదు అనేది నా ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అతను ఇట్లాగ పాకిస్తాన్ పోయి వచ్చాడు అన్నది అయితే కొంత సోషల్ మీడియాలో తెలుస్తుంది, కానీ అసలు అతని డిమాండ్లు ఇది అన్నటువంటి విషయం ఏది సోలార్ ప్యానెల్స్ పెట్టకూడదు లేకపోతే ఇట్లాంటిది అసలు సాధారణ ప్రజలకు తెలియట్లేదు. ఈవెన్ ఇక్కడ మీడియా కూడా రాయట్లేదు. లడాఖ్లో దాడి జరిగింది, ఇష్యూ నడిచిపోయింది. ఈవెన్ ఇంతకుముందు అతని నిరాధ్యక్షకు సంబంధించి కూడా లేదు. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా దాన్ని హైలైట్ చేయలేకపోతున్నారు. లోపం ఎక్కడ ఉందనుకోవాలి? ఇదే మన ప్రాబ్లం ఏంటంటే ఎస్పెషలీ మన రాష్ట్రం బయట ఏమవుతుందో మనకు తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణలో ఏమవుతుందో అది కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు ఈ రోజు రేపట్లో. పక్కనున్న ఒరిస్సాలో ఏమవుతుందో అసలు తెలియదు, పక్కన ఉన్నటువంటి తమిళనాడులో ఏమవుతుందో తెలియదు మనకి. ఎక్కడో ఉన్న లదాఖ్ మనం ఏం పట్టించుకుంటాం మనం. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం. 2 బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ వాళ్ళు చాలా తప్పిదాలు చేశారు. ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు దాని ఆల్టర్నేట్ నెరేటివ్ వాళ్ళు నిలబెట్టవచ్చు. షెడ్యూల్ 6 కి తర్వాత మనకు దీనికి సంబంధించినటువంటి స్టేట్ రూట్ కి సంబంధించినటువంటి ఉద్యమం నడుస్తున్నప్పుడు ప్రత్యామ్నాయంగా వాళ్ళు వేరే తీసుకురావచ్చు, వేరే ఉద్యమం ఒక విధమైన ఆల్టర్నేట్ నెరేటివ్ తీసుకురాలేదు. దాంతో ఈరోజు బీజేపీ అంటే ఒక శత్రువు చూస్తున్నాడు. ఆ పరిస్థితి ఏర్పడింది. అదే పరిస్థితి మనం ఫర్ ఇన్స్టెన్స్ మనకు కాంగ్రెస్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఏం చూసాం మనం. రాష్ట్ర విభజన అయిన తర్వాత కాంగ్రెస్ అంటే ఒక శత్రువు చూశారు ఇక్కడ మొత్తం ప్రజలు ఆంధ్రప్రదేశ్. కాబట్టి అటువంటి పరిస్థితి అక్కడ బీజేపీకి తెచ్చుకున్నారు వాళ్ళు. అదే పని వాళ్ళు ముందు నుంచే నేరేటివ్ బిల్డింగ్ లో వాళ్ళు కేర్ఫుల్ గా ఉండి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పైపెచ్చు కమ్యూనికేషన్ లో చాలా ఫెయిల్ అవుతుంది. ఇది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ కింద చూస్తున్నారు, కానీ వాళ్ళు లా అండ్ ఆర్డర్ అతీతంగా ఇది ఒక నెరేటివ్ యుద్ధం జరుగుతోంది అన్న విషయంలో బీజేపీ కమ్యూనికేషన్ లో ఫెయిల్ అయింది. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ నాలాంటి వాళ్ళు అక్కడ వెళ్ళి చూసి వచ్చినటువంటి వాళ్ళు మేము ఉన్నట్టుగా చెప్తాం. మాకు ప్రభుత్వాన్ని వెనకేసుకోవాల్సిన అవసరం లేదు, లేదా ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం లేదు. సత్యాలు ఏమిటో సత్యంగా చెప్తాం. అన్ఫార్చునేట్ చాలా మంది ఎకో సిస్టమ్ ఏంటంటే కనుక ఏదో చిన్న ఘటన జరిగింది, దీన్ని అయిపోయింది, దీన్ని హ్యాండిల్ చేసాము, కర్ఫ్యూ పెట్టాము, 50 మందిని అరెస్ట్ చేసాము, తర్వాత దీని మీద ఏదో చర్యలు తీసుకుంటాము, ఇటువంటి నెరేటివ్ చెప్తున్నారు. కానీ యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి ఈ లోతుగా ఉన్నటువంటి సమస్యని నిజంగా ఎంతమంది అవగాహన ఉంది, ఎంతమంది దీని గురించి అర్థం చేసుకున్నారు అనేది పెద్ద ప్రశ్న. అన్ఫార్చునేట్ బీజేపీ యొక్క కమ్యూనికేషన్స్ లో లోపాలు ఉన్నాయి, దాన్ని మనం అక్సెప్ట్ చేయాలి. కానీ అక్కడ ఉన్న సమస్య చిన్నది కాదు, చాలా పెద్ద సమస్య.
పెద్ద పెద్ద ప్లేయర్స్ అక్కడ ఆడుతున్నారు. నేపాల్, బంగ్లాదేశ్, మన ఫిలిప్పైన్స్ లో ఇక్కడంతా ఎలాగైతే జెన్సీని ముందర పెట్టి వెనక ఈ శక్తులు ఆడిస్తున్నాయి. ఈవెన్ శ్రీలంకలో కూడా అది చేశారు. ఎక్కడెక్కడ ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి అక్కడంతా కూడా చిన్నపిల్లలను ముందర పెడతారు, వెనక నుంచి ఈ శక్తులు టేక్ ఓవర్ చేస్తాయి. అటువంటి పరిస్థితి లదాఖ్ లో కూడా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇది ఆదిలోనే తుంచకపోతే కనుక మహారాక్షసి అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. అన్ఫార్చునేట్ బీజేపీ ఈ నెరేటివ్ వార్ లో వాళ్ళు దెబ్బతిన్నారు, సరిగా వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేదు. మళ్ళీ అకస్మాత్తుగా నిన్న ఉత్తరాఖండ్ లో ఉద్యమాలు ప్రారంభించడం ఎందుకనిచ్చింది? ఇది ప్యాటర్న్ చూడొచ్చు. మన సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కూడా ఇదే చేస్తున్నారు. మణిపూర్ లో పరిస్థితి అదే, లదాఖ్ లో పరిస్థితి అదే, ఇప్పుడు ఉత్తరాఖండ్, ఇలా ప్రతి సరిహద్దు ప్రాంతాల మీద టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని రెండు శక్తులు ఉన్నాయి. చైనా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది, అలాగే మనకు అమెరికా కూడా ఇన్వాల్వ్. అమెరికా అఫ్ కోర్స్ వాళ్ళు నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ వాళ్ళు డీప్ స్టేట్ టేక్ ఓవర్ చేసింది. సోనమ్ వాంగ్చుక్ కంప్లీట్ గా అమెరికన్ అసెట్, అది మనకు తెలిసిన విషయం అది. కాబట్టి అమెరికా ఇక్కడ చాలా పావులు కలుపుతుంది మన మీద ఒత్తిడి తీసుకురావడానికి. డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు మన మీద ఎంతటి ఒత్తిడి తీసుకొస్తున్నాడో మనం చూస్తున్నాం. ప్రతి అంశంలో భారత వ్యతిరేకంగానే. లేటెస్ట్ గా మనకు H1B వీసా సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, టారిఫ్లు కావచ్చు, లేదా మనకు ఇతరత్ర మనకు ఈ యొక్క మొత్తం ఈ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడాను వాళ్ళ డీప్ స్టేట్ టేక్ ఓవర్ చేయడం కావచ్చు, ఎన్నో అంశాల్లో మనకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తుంది. మనకు తేజస్ సంబంధించినటువంటి ఇంజన్లు సప్లై చేయకపోవడం 2.5 సంవత్సరాలు డిలే చేశారు వాళ్ళు. 2.5 సంవత్సరాల ముందర వచ్చింటే కనుక ఇప్పుడు మనకు మన ఫ్లీట్ అంతా పటిష్టంగా ఉండేది. ఈ రోజు మనం 28, 29 క్వార్టర్స్ పడిపోయేటువంటి పరిస్థితి. అమెరికా అదే పనిగా మనల్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అతను పర్సనల్ గా దెబ్బతిన్నాడు, బాగా హర్ట్ అయ్యాడు. అతని అహంకారం దెబ్బతినింది డొనాల్డ్. నేనే యుద్ధం ఆపాను అని చెప్పుకున్నప్పుడు మనం అవును నువ్వే ఆపావు అని చెప్పుకుంటే కనుక అతను సంతోషించిండేవు. నువ్వు దీంట్లో నీ ప్రమేయం లేదు అని భారతదేశం చెప్పింది కాబట్టి కసి కొద్దీ కక్షపూరితంగా మనకు వ్యతిరేకంగా ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ శక్తులే ఇవన్నీ కూడా చేస్తున్నాయి. అలాగే మనం చూస్తే కనుక ఈవెన్ వాళ్ళ కొత్తగా అంబాసిడర్ ఎవరైతే రాబోతున్నాడో అతను పొలిటీషియన్ కాదు, అతను ఒక టెక్నోక్రాట్ కాదు. డొనాల్డ్ ట్రంప్ యొక్క బాగా మంచి సన్నిహితుడు అతను వచ్చి ఇక్కడ మనల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి వస్తున్నాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మనల్ని కక్షపూరితంగా భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నాడు. కానీ బయట కనిపించడానికి మోదీ ఇస్ మై ఫ్రెండ్ అంటాడు, ఇండియా ఇస్ గ్రేట్ అంటాడు, ఈ డైలాగ్స్ అన్ని కొడుతున్నాడు. కానీ బట్ అల్టిమేట్ గా చూస్తే కనుక అతని వ్యవహార శైలి అంతా కూడా కంప్లీట్ గా భారత వ్యతిరేకంగానే చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే వాళ్ళు డీప్ స్టేట్ కూడా యాక్టివేట్ అయ్యి ఉత్తరాఖండ్, రేపు హిమాచల్లో వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ ప్రాంతాలన్నీ కూడా అస్థిరపరిచి మన దేశ సరిహద్దులని వీక్ చేసేటువంటి బలహీనపరిచేటువంటి ప్రయత్నం ఈ యొక్క శక్తులు చేస్తున్నాయి. అది చైనాకు లాభసాటి. ఎందుకంటే అమెరికా ఒకసారి అస్థిరపరిచిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి అక్కడ ఇంట్రెస్ట్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు, సిరియాని నాశనం చేసి వెళ్ళిపోయారు, ఇరాక్ని నాశనం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అమెరికా ఎక్కడ వెళ్ళినా నాశనం చేసి వెళ్ళిపోతారు. తర్వాత ఏమవుతుందో వాళ్ళు పట్టించుకోరు. అక్కడ చైనా దూరం. కాబట్టి ఈ ఇద్దరి యొక్క అడకత్తెరలో మనం ఇరుక్కున్నాం. మనం అన్ఫార్చునేట్ మన రెస్పాన్స్ అంతా కూడాను, మన అడ్మినిస్ట్రేషన్, మన యంత్రాంగం అంతా కూడాను దీన్ని అడ్మినిస్ట్రేటివ్ పరంగానే చూస్తుంది, ప్రభుత్వ పరంగానే ఆలోచన చేస్తుంది, దీన్ని లా అండ్ ఆర్డర్ కింద పరిగణిస్తుంది. కానీ దీని వెనకాల జరుగుతున్నటువంటి కుట్రలు, నేరేటివ్ యుద్ధాలు ఇవి వాళ్ళు అర్థం చేస్తుంది. ప్రతిదానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఇస్తారు. కాశ్మీర్లో గొడవ అయిందంటే, ఇప్పుడు లదాఖ్లో గొడవ అయిందంటే ఇంకా 2-3 CRPF బెటాలియన్స్ పంపిస్తారు. అది సమస్యకి పరిష్కారం కాదు. అక్కడ జరుగుతున్న కుట్రను అర్థం చేసుకొని కౌంటర్ చేయగలగాలి. అది చేయలేకపోతున్నారు. మన అడ్మినిస్ట్రేషన్, మన దేశాన్ని స్టార్ట్ చేసిందే బ్రిటిష్ వాళ్ళు, ఆ దృష్టిలో తయారు చేసింది. అందుకని మన ఆలోచన దృక్పథాలన్నీ కూడాను ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు కూడా ఈ నెరేటివ్స్ వాళ్ళకి అర్థం కాదు, నెరేటివ్స్ వాళ్ళు కౌంటర్ చేయలేరు. ప్రతి సమస్యకి ఒక అడ్మినిస్ట్రేటివ్ సొల్యూషన్ మాత్రమే ఇస్తారు. మా అంటే కర్ఫ్యూ ఇంపోజ్ చేస్తారు, 4 రోజుల తర్వాత చదువుమడుతుంది అన్నటువంటి ఉద్దేశం వీళ్ళు. కానీ అసలు సమస్యని వీళ్ళు పరిష్కారం తీసుకురావడం. జ్వరం వచ్చిందంటే పారాసెటమాల్ వేస్తే మందు కాదు. పారాసెటమాల్ అంటే థర్మామీటర్లో మీకు టెంపరేచర్ కనిపించకుండా ఆపగా అది చేయగలదు. అంతేగాని మీకు ఏ కారణం వల్ల మీకు జ్వరం వచ్చింది, రోగం వచ్చింది, ఆ రోగానికి సమస్య పరిష్కారం రావట్లేదు. దానికి కావాలంటే యాంటీబయాటిక్స్. సో యాంటీబయాటిక్స్ కి మనకు పారాసెటమాల్కి ఉన్న తేడా అర్థం అయితే కనుక మనకు అర్థం అవుతుంది మన ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది. కాదు ఎముక ఇరిగితే కనుక దాని మీద మీకు బ్యాండేడ్ వేస్తే ఎలా ఉంటుంది? అది లోపల మీరు వెళ్ళి ఆ విరిగిపోయిన ఎముకని ఎలా అతికించాలన్న ప్రయత్నం చేయాలి కదా.
లదాఖ్ లో జరుగుతున్నటువంటి ఈ కుట్రని మీరు అర్థం చేసుకోకుండా దానికి సమస్యకి మీరు పరిష్కారం తీసుకురాకపోతే ఈ 2-3 కర్ఫ్యూలు పెట్టి 4 అరెస్ట్ చేసినంత మాత్రం సమస్యకు పరిష్కారం రాదు. ఇదిలా ఉండగా చైనా ఇంకొక కుట్ర పంపుతుంది. మనకు లదాఖ్ లో బౌద్ధ సాంప్రదాయాల్లో చాలా భిన్నమైనటువంటి సాంప్రదాయాలు ఉంటాయి. లదాఖ్ లో ఉన్న సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ఆచార్య నాగార్జునని గురువుగా పాటించి వాళ్ళు పరిగణించి పాటించేటువంటి సిద్ధాంతం లదాఖ్ లో ఉంటుంది. కానీ టిబెట్ లో నలంద స్కూల్ ఆఫ్ థాట్ ఉంటుంది. వీళ్ళిద్దరూ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. నేను ఈ 15-20 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు లదాఖ్ లో అక్కడ ఉన్నటువంటి మొనాస్ట్రీస్ అన్ని బౌద్ధ ఆరామాలు అన్నింటిలో కూడాను వాళ్ళ గురువుల ఫోటోలు ఉండేవి. ఇప్పుడు వెళ్ళి చూస్తే కనుక ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా మనకు దలైలామా ఫోటో వస్తుంది. మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అంతా బౌద్ధులు ఒకటే కదా, దలైలామానే కదా అనుకుంటా, కానీ చాలా తప్పది. చాలా స్కూల్స్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో. దలైలామా స్కూల్ ఆఫ్ థాట్ కి లదాఖ్ లో ఉన్న స్కూల్ ఆఫ్ థాట్ కి చాలా తేడా ఉంది. ఇప్పుడు దలైలామా ఫోటో వస్తుందంటే మీకు ఎంత ప్రమాదమో మనం అర్థం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దలైలామా చనిపోయిన తర్వాత చైనా వాళ్ళకు కావాల్సినటువంటి దలైలామాను వాళ్ళు అపాయింట్ చేయబోతున్నారు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో దలైలామాని పూజించేటువంటి వాళ్ళ మొనాస్ట్రీస్ ఉన్నాయో ఇవన్నీ మావే అని చెప్పి చైనా క్లెయిమ్ చేయబోతుంది. కాబట్టి లదాఖ్ మా భూభాగమే అని చెప్పి క్లెయిమ్ చేయబోతుంది. అప్పుడు ఏమవుతుందంటే దలైలామా మీద గౌరవం పట్ల వీళ్ళందరూ కూడాను బహుశా అటు మొగ్గు చూపేటువంటి పరిస్థితులు రావచ్చు అని వాళ్ళు కుట్ర ఆల్రెడీ తయారు చేస్తున్నారు. అదే పరిస్థితి మనకు అరుణాచల్లో అదే చేస్తున్నారు, సిక్కింలో అదే చేస్తున్నారు. కాబట్టి ఒక సైకలాజికల్ వార్ఫేర్ జరుగుతుంది. ఇది మనం పసిగట్టట్లేదు. ఈ మౌలికమైనటువంటి సమస్యకి పరిష్కారం మీరు చూడకుండా అడ్మినిస్ట్రేటివ్ గా సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేస్తే ఏంటి, 50 మందిని జైల్లో పెడితే ఏంటి, ఏదో కర్ఫ్యూ ఇంపోజ్ చేస్తే ఏంటి, సమస్య పరిష్కారం రాదు. కాశ్మీర్లో ఏమైందో మనం చూసాము. రుబియా సయీద్ని కిడ్నాప్ చేసినందుకు మనం అప్పుడు వాళ్ళని రిలీజ్ చేయాల్సి వచ్చింది. హైజాక్ చేస్తే రిలీజ్ చేయాల్సి వచ్చింది. మనం బోకరిల్లాల్సి వస్తుంది వాళ్ళ ముందర. రేపటి రోజు షెడ్యూల్ 6 ఫోర్స్ఫుల్ గా వాళ్ళు తీసుకుంటే పరిస్థితి ఏమవుతుంది? అక్కడ టిబెటన్ బుద్ధిజం అంతా అక్కడ లదాఖీ బుద్ధిజాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. అలాగే షియాలందరూ అక్కడ షరియా లా పెట్టేసుకుంటారు. కాబట్టి మన ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ అన్నది ఒక సిద్ధాంతంతో ఎదుర్కోవాలి, కానీ సిద్ధాంతాన్ని అడ్మినిస్ట్రేషన్ తోటి పోలీస్ తోటి ఎదుర్కొంటే కనుక సమస్యకు పరిష్కారం కాదు. రైట్. ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ కూడా లీడ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వైపుకి, దేశాన్ని గెలిపించేటటువంటి దిశగా అడుగులు పడతాయి అనుకోవాలా? మోడీని దించడం ఈ మధ్యలో బీహార్ ఎలక్షన్స్ తర్వాత సాధ్యం అనుకోవాలా? అంటే వాళ్ళు మోదీ మీద ద్వేషము లేదు, రాహుల్ గాంధీ మీద ప్రేమ లేదు. వాళ్లకు వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావాలి, అంతే వాళ్ళకి కావాల్సింది. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారి వ్యతిరేకంగా వాళ్ళు ఎటువంటి పరుషమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో మనకు తెలుసు. రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో మనకు తెలుసు. ఇన్ఫాక్ట్ ఇప్పటికి కూడా తేలలేదు రాజీవ్ గాంధీని చంపినటువంటి ఉదంతం అంతా కూడా ఎవరు ఆ కుట్రని ముందు తీసుకువెళ్లారో, ఎల్టీటీఏ చేసిందా లేదా ఎల్టీటీని చేయమని చెప్పి ఎవరైనా ప్రేరేపించారా, ఇంతవరకు మనకు తెలియదు. సో ఇటువంటి సమస్యలు చూస్తున్నాము. ఎవరైనా పటిష్టమైనటువంటి బలమైనటువంటి అథారిటేటివ్ శక్తివంతమైనటువంటి నేతృత్వం మన దేశంలో ఉందంటే దాన్ని అపోజ్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మోదీ గారు ఉన్నారు కాబట్టి మోదీ గారిని అపోజ్ చేయడానికి ఆపోజిషన్ పట్టుకున్నారు. రేపటి రోజు కాంగ్రెస్ కనుక గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాగా పటిష్టమైన నేతృత్వం తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే వాళ్ళకి వ్యతిరేకంగా పోటీ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏవొస్తాయన్న దానికి ఏమి ఇది లేదు, కానీ దాన్ని వాళ్ళ అధీనంలో ఉంచుకోవాలనేది వాళ్ళ మెయిన్ టార్గెట్. ఇది అర్థం చేసుకోవాలి. రెండు, మనకు చూస్తే కనుక రాహుల్ గాంధీ ప్రతిసారి అమెరికాకు వెళ్ళినప్పుడు శామ్ పిట్రోడా, జార్జ్ సోరోస్ సంబంధించిన వ్యక్తులందరినీ కల్పిస్తాడు. రీసెంట్ గా మలేషియాకి వెళ్ళొచ్చాడు రాహుల్ గాంధీ 2 వారాల క్రితం. అక్కడ అలెక్స్ సోరోస్ ని కలిసి వచ్చాడు. సునీత విశ్వనాథ్ అని చెప్పేసి జార్జ్ సోరోస్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని, ఈ పేరేమో హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, కానీ హిందువులనే తిట్టేటువంటి సంస్థగా తయారు చేసింది. ఇటువంటివి 4-5 పెట్టారు. హర్ష్ మందర్, ఇటువంటి శక్తులన్నీ కూడా ఈ డీప్ స్టేట్ శక్తులు. జార్జ్ సోరోస్ ఒక చిన్న ప్లేయర్ మాత్రమే. జార్జ్ సోరోస్ అతీతంగా చాలా ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క అసెట్ గా రాహుల్ గాంధీని వాడుకుంటారు. రాహుల్ గాంధీ గతసారి 2 ఎన్నికల్లో 2014, 2019లో చాలా దారుణంగా వాళ్ళు దెబ్బతిని అన్ని 50 సీట్ల కంటే ఎక్కువ రాకపోయేసరికి ప్లాన్ బి అని చెప్పేసి వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ దగ్గర షిఫ్ట్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి ఓడిపోయి అతని శక్తిహీనుడై పడున్నాడో, మళ్ళీ వాళ్ళ ప్లాన్ ఏ
రాహుల్ గాంధీని ముందుకు తీసుకొస్తున్నారు. సో అందుకని వాళ్ళకు ఎవరు అనే దానికి సమస్య లేదు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, సోనం వాంగ్చుక్, ఇటువంటి శక్తులు వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు రెడీగా. ఒకరు కాకపోతే ఒకరు ఎవరినో ఒకరు వాడుకొని పావులు కలిపి వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇప్పుడు ప్రపంచంలో 4వ పెద్ద ఎకానమీ, రాబోయే 2 సంవత్సరాల్లో 3వ పెద్ద ఎకానమీగా ఎదగబోతుంది. ఆల్రెడీ టాప్ 5-6 ఎకానమీస్ లో వాళ్ళకు చైనా ఒక తలనొప్పిగా తయారు, ఇంకొక తలనొప్పి దేశం వాళ్ళకు వద్దు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో భారతదేశం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి తీరాలి. వాళ్ళ చెప్పు చేతుల్లో లేనటువంటి దేశాన్ని వాళ్ళు శాంతియుతంగా బతకనివ్వరు, ఏమైనా చేస్తారు దానికోసం. కాబట్టి మొత్తం వాళ్ళకు ఉన్న శక్తులన్నీ ఉపయోగిస్తారు వాళ్ళు. మన దేశంలో విధ్వంసం సృష్టిస్తారు, మనలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని విద్వేషంగా మలిచేటువంటి ప్రక్రియ చేస్తారు వాళ్ళు. భాషాపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, ప్రాంతాల పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఏదో ఒక అంశం తీసుకొని సమాజాన్ని చీల్చేటువంటి ప్రక్రియ చేస్తారు. దాంట్లో ఈ రోజు వాళ్ళకి ప్లాన్ ఏ వచ్చి రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాడుకుంటున్నారు. ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాల్, ప్లాన్ సి సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు ఇంకా 3-4 పెట్టుకున్నారు. కాబట్టి ఇవి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉంటారు. పైపెచ్చు మనకు తెలుసు కాంగ్రెస్ కి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా తోటి ఎంఓయూ కూడా ఉంది. ఆ ఎంఓయూలో ఏముందో మనకు తెలియదు. ఈరోజు వాళ్ళు బయట దాన్ని డిస్క్లోజ్ చేయలేదు. చూస్తే కనుక రాహుల్ గాంధీ ప్రతి స్టేట్మెంట్ కూడా ఏదో విధంగా చైనాని బలపరుస్తూ మనల్ని కించపరిచే దిశగానే ఆ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. మన సైనికులు చైనీస్ సైనికులని చెతగా బాది 2-3 తలలు పగిలి వాళ్లే వైట్ ఫ్లాగ్ తీసుకొచ్చి మనతోటి చర్చించి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వెనక్కి తీసుకువెళ్ళినటువంటి ఘటన ఇక్కడ మనకు అరుణాచల్లో ఉన్నటువంటి యాంగ్చేలో జరిగినటువంటి ఘటన. దానిని రాహుల్ గాంధీ చైనీస్ సోల్జర్స్ హమారీ సేనాకో పీట్ రహే హే అని చెప్పి దాన్ని ఉల్టా చూపించడం మొదలెట్టారు. చైనీస్ సైనికులే మనవాళ్ళని కొడుతున్నారు అని చెప్పి దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం గెలిచిన దగ్గర కూడా మనం ఓడిపోయామని, చైనా గెలిచిందని ఇటువంటి నేరేటివ్స్ వాటి ముందు తీసుకొచ్చారు. రఫాయిల్ కూడా అంతే. రఫాయిల్ ఏదో కుంభకోణం చూపించేటువంటి చాలా ప్రయత్నాలు జరిగింది. ఫైనల్గా ఏమైంది, కోర్టు కూడా దాన్ని తిరస్కరించింది. అక్కడేం కొట్టాలో జరగలేదు అని చెప్పేసి నిర్ణయించింది. రఫాయిల్స్ వస్తే కనుక చైనాకి థ్రెట్ కాబట్టి చైనాకి ఎటువంటి కష్టం ఉండకూడదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అదే పనిగా రఫాయిల్ ని ఏదో విధంగా బురద చేరేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ రోజు మనకు అన్ఫార్చునేట్ ఈ యొక్క శక్తులు అంటే ఎస్పెషల్లీ అపోజిషన్ ఉన్నటువంటి ఇటువంటి కొన్ని శక్తులు మొత్తం కాంగ్రెస్ ని అనను, ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు. ఫర్ ఇన్స్టెన్స్ సల్మాన్ ఖుర్షీద్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు యూపీఏ హయాంలో అతనేం మాట్లాడట్లేదే. ఏకే యాంటోనీ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఏం మాట్లాడట్లేదే. చిదంబరం అప్పుడు ఏదో అంటాడు కానీ జనరల్ గా అతనేం మాట్లాడట్లేదు. మన్మోహన్ సింగ్ చనిపోక ముందర కూడా అతను దేశ వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదే. వాళ్ళ క్యాబినెట్ లో కూడా చాలా మంది చాలా హుందాగా ప్రవర్తించారు. ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే వీళ్ళ యొక్క డీప్ స్టేట్ యొక్క అసెట్ గా తయారయ్యాడు. కాబట్టి అతని ప్రవర్తన అన్నది దేశ వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన స్పష్టంగా అర్థం. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ దేశంలో విద్వేషాలు రగిలించడం లేదా హిందువులని అంటే కాంగ్రెస్ పార్టీ ఆ మధ్యన తీసుకొచ్చినటువంటి బిల్లుని బీజేపీ ఆపినటువంటిది, హిందూ బిల్ అని చెప్పుకునేటటువంటిది, హిందువులు ఏదన్నా కార్యక్రమం చేసుకోవాలంటే ఎన్ఓసీలు తీసుకోవాలనేటటువంటిది ఉంది కదా, అట్లాంటివి తీసుకురాగలిగినటువంటి ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఎట్లొచ్చింది? ఈ దేశంలో అది హిందువులని అలా వేధిస్తే అవతల ఉన్నటువంటి ముస్లింలు క్రైస్తవులు సంతోషిస్తారనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు చేశారనుకోవాలా? ఇప్పుడు రేపు పొద్దున కనుక పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవి అమలు అవుతాయి అనుకోవాలా? ఇప్పుడు అమలు అవ్వట్లేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్నో చట్టాలు హిందువుల వ్యతిరేకంగా ఉన్న చట్టాలే ఉన్నాయి కదా. మనకు ఆర్టికల్స్ 25, 26 ఇవన్నీ ఏంటవి? కంప్లీట్ గా వాళ్ళకు ఇండిపెండెన్స్ ఇచ్చినాయి కదా. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఈవెన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకుందాం మనం. దాంట్లో మీరు 25% ఉచితంగా చెప్పాలన్నది ఒక హిందూ ఇన్స్టిట్యూషన్ మాత్రమే వర్తిస్తుంది. అది క్రిస్టియన్ ముస్లిం ఇన్స్టిట్యూషన్కి ఎందుకు వర్తించదు? అది వాళ్ళ మతాలకు సంబంధించినటువంటి పేద పిల్లలు లేరా? వాళ్ళ మతానికి సంబంధించినటువంటి పేద పిల్లల్ని ఉచితంగా వాళ్ళు చెప్పచ్చు కదా. ఆ చట్టం ఎందుకు అలా వర్తించలేదు? దానికి వాళ్ళు ఎందుకు ఎగ్జామ్ చేశారు కంప్లీట్ గా? అంటే ఆల్రెడీ హిందూ వ్యతిరేకమైనటువంటి చాలా చట్టాలు ఉన్నాయి. ఈరోజు మన ఆర్కియాలజీ యాక్ట్ తీసుకుందాం. ఆర్కియాలజీ యాక్ట్ ప్రకారం ఎక్కడా కూడాను మనకు విభేదాలు లేనటువంటివి, అక్కడ డిస్ప్యూట్ లేనటువంటి హిందూ దేవాలయాలు కోకొలలుకున్నాయి దేశం. కాశ్మీర్లో ఉన్నటువంటి మార్తాండ సూర్య మందిర్ తీసుకుందాం.
లేదా మనకు ఎంపీలో ఉన్నటువంటి విఠలా మందిర్ కావచ్చు, హజారా రామ్ మందిర్ కావచ్చు, శిథిలంలో ఉన్నటువంటి దేవాలయం. ఇక్కడే మస్జిద్ కట్టలేదు, అక్కడ ఏం జరగలేదు. అక్కడ విగ్రహాలు లేవు. విగ్రహం పెట్టి రేపు పూజ చేసుకోవడానికి మనకు ప్రాబ్లం ఏంటి? ఆర్కియాలజీ యాక్ట్ మిమ్మల్ని పర్మిట్ చేయదు. ఇవి ఆల్రెడీ మన చట్టాల్లో ఉన్నాయి. హిందువులు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలు కోకొల్లలకు ఉన్నాయి ఆల్రెడీ. ఈరోజు కొత్తగా చట్టం వాళ్ళు తీసుకొచ్చేది, వాళ్ళు తెచ్చినా తేకపోయినా అది వేరే విషయం. 1991లో బాబ్రీ మస్జిద్ కూలిపోయిన తర్వాత పి నరసింహారావు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏంటి? 47 తర్వాత ఉన్నటువంటి ఆ స్టేటస్ ని ఎవరు మార్చడానికి వీల్లేదు, ఒక అయోధ్య తప్ప ఇంకేదో టచ్ చేయడానికి వీల్లేదు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు కాశీ విశ్వనాథ్ మందిరంలో మనకు దొరికింది, విశ్వేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు ఆయన. రేపు వాళ్ళ మస్జిద్ ని ఇక్కడి నుంచి తరలించి ఇంకో దగ్గర పెట్టి మనం అక్కడ పూజలు చేసుకోవచ్చు కదా. దానికి ఆ చట్టం వ్యతిరేకిస్తోంది కదా. మథురలో మనం చూస్తున్నాం, ఏం చేయలేకపోతున్నాం. మనకు అలంపూర్లో ఆ ఆలయాల పిల్లర్స్ మీదే, మన స్తంభాల మీద వాళ్ళు గ్రీన్ పెయింట్ పెట్టి వాళ్ళు నమాజ్ చేస్తున్నారు, వాళ్ళు కబ్జా చేసుకున్నారు, వాళ్ళు మసీదులు పెట్టారు. మన వేములవాడలో గుడి ఎదురుగా వాళ్ళు మనల్ని కించపరచడానికి, మనల్ని అవమానించడానికి ఒక మసీద్ పెట్టారే. మసీద్ తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టచ్చు కదా. అదే మీరు ఇస్లామిక్ దేశాలకు వెళ్ళి చూడండి, సౌదీ అరేబియాలో కానీ, యుఏఈ కానీ, ఖతార్, బహ్రెయిన్, ఎక్కడైనా వెళ్ళి చూడండి. మీకు ఎవరైనా సమాధులు గోరీలు కనిపిస్తాయా మీకు? ఊరి బయట ఎక్కడో పెడతారు. ఊరు ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ మళ్ళీ ఆ సమాధులను తీసుకెళ్ళి ఇంకెక్కడో షిఫ్ట్ చేస్తారు. ఒక్కటంటే ఒక్క సమాధి మీకు ఎక్కడ కనిపించదు ఆ దేశాలు. మన దేశంలో ఎందుకు ఆలయాల మధ్యలో, వీధుల మధ్యలో ఎందుకు పెట్టున్నాయి? వాటిని తీసుకెళ్లి మర్యాదతోటి చాలా గౌరవంగా వాళ్ళని ఏదో వాళ్ళ ముస్లిం సమాధుల ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళ శ్మశానంలో పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పెట్టట్లేదు? ఇవన్నీ చట్టాలన్నీ కూడాను ఆల్రెడీ హిందూ వ్యతిరేకమైన చట్టాలే ఉన్నాయి మన దేశంలో. ఈ ఓట్ బ్యాంక్ అపీస్మెంట్ కోసం అని చెప్పి నెహ్రూ ప్రభుత్వం కాలం నుంచి నడుస్తూనే ఉంది. ప్రతి ఒక్కరూ దాన్ని ఒక మెట్టు ముందుకు వేసేటువంటి ప్రయత్నమే చేసి, ఈ దేశంలో హిందూగా ఉండడం అనేది పెద్ద ఛాలెంజ్. అసలు హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటే కనుక అరెస్ట్ చేసేటువంటి అన్ని పవర్స్ పోలీసుల దగ్గర ఉన్నాయి. ఈరోజు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు మనం చూస్తున్నాం. అదే వాళ్ళు మీరు బతకడానికి వీలేదు, సర్తాన్సే జుదా, మీరు తల నరికేస్తామని అన్నా కానీ కూడా వాళ్ళ మీద కేసులు ఉండవు, ఏం మాట్లాడడానికి. పైపెచ్చి వాళ్ళని ఒకవేళ పొరపాటున అరెస్ట్ చేస్తే రాత్రికి రాత్రి వాళ్ళకి బెయిల్ వస్తుంది. తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందర వాళ్ళు బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఈ దేశంలో చట్టాలన్నీ కూడాను బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన చట్టాలు. కాంగ్రెస్ అదే తూచా తప్పకుండా అలాగే పాటిస్తూ వచ్చింది. మైనారిటీ అపీజ్మెంటే ఈరోజు మన చట్టంలో, రాజ్యాంగంలో ఉండేది. సనాతనులకు, ఈ దేశ సంస్కృతిని గౌరవించేటువంటి సనాతనులకు ఈ చట్టం అన్నది ఒక కంటకంగా తయారైంది. ఈ విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇది పరిస్థితి. అకస్మాత్తుగా లడాఖ్లో ప్రారంభమై ఉత్తరాఖండ్కు విజృంభించి ఆ పైన దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ వెనకాలైతే అటు చైనా ఇంపాక్ట్ ఉంది, ఇటు అమెరికా ఇంపాక్ట్ ఉంది. భారతదేశాన్ని ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా తీసుకువెళ్తున్న సమయంలో దెబ్బ కొట్టడానికి జరుగుతున్నటువంటి కుట్రల విషయంలో ప్రజలు అప్రమత్తం కాకపోతే మళ్ళీ బానిస రాజ్యాలు, బానిస దేశంలో బానిస ప్రజల కింద మార్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. అప్రమత్తంగా ఉండాల్సింది ప్రజానీకం, ఎస్పెషల్లీ జెన్జీ యూత్.